టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబోలో గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ కి రెడీగా ఉందన్న విషయం మనందరికీ తెలుసు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది 10వ తేదీన విడుదల అవ్వనుంది. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తూ పనిలో ఉన్నారు మేకర్స్. ఇప్పుడు జోరుగా ప్రమోషన్స్ అయితే చేపడుతున్నారు. అందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో ప్లాన్ చేసిన సంగతి మనందరికీ తెలుసు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి డల్లస్ లో వేడుకైతే జరగనుండగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ కానున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి భారీ కార్ల ర్యాలీతో రామ్ చరణ్ కార్యక్రమం జరిగే వేదిక వద్దకైతే చేరుకోబోతున్నారట. అయితే ఇప్పటికే అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సేల్స్ పెరుగుతాయని అయితే చెప్పవచ్చు. ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ సేల్స్ 100K కి పైగా ఉండగా ఈవెంట్ సమయానికైతే మిలియన్ మార్క్ టచ్ చేయొచ్చని ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు. బడా సినిమాకు ఎంత పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ శంకర్ గత మూవీ ఫ్లాప్ అవ్వడం, 3 ఏళ్లుగా షూటింగ్ జరగకపోవడం వంటి కారణాల వల్ల గేమ్ చేంజర్ అమెరికా ప్రీ సేల్స్ ఎలా ఉంటాయోనని అంతా మాట్లాడుకుంటున్నారు. డల్లాస్ ఈవెంట్ టైం కు మిలియన్ మార్క్ టచ్ చేస్తే ప్రమోషన్స్ అయితే మరింత హుషారుగా నిర్వహించడానికి ఊపొస్తుందని అయితే చెప్పుకొచ్చారు. అయితే గేమ్ చేంజర్ ప్రమోషన్ ను దిల్ రాజు వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో మూవీని భారీగా ప్రమోట్ చేయాలని డిసైడ్ అయిపోయారట. నార్త్ లో పెద్ద ఈవెంట్స్ ను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం అయితే ఉంది. దేశంలోని 5 నగరాలు కవర్ చేయాలనుకుంటున్నారని అయితే టాక్ వినిపిస్తోంది. మొత్తం ప్రమోషన్ కు గాను 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని అయితే వినిపిస్తోంది. ఆడియన్స్ మొత్తం దృష్టిని సినిమా వైపు తిప్పుకోవాలని చూస్తున్నారట. పుష్ప 2కు మైత్రి మూవీ మేకర్స్ చేపట్టిన ప్రమోషన్స్ చాలా హెల్ప్ అయిన విషయం అయితే మనందరికీ తెలుసు. ఇప్పుడు దిల్ రాజు కూడా ప్రమోషన్స్ తో భారీ హైప్ క్రియేట్ చేయాలని ఫిక్స్ అయ్యి ముందుకు వెళ్తున్నారని అయితే వినిపిస్తోంది. ప్రమోషన్స్ విషయంలో పుష్ప 2 ఫార్ములా ఫాలో అవుతున్నారట.